ఫ్రెండ్స్, ఈరోజు శ్రీలత ఇంటికి వచ్చిందనమాట. మీకు ఆల్రెడీ ఏదైనా బ్లాగ్లో నో బేబీను ఈమె ఏ బ్లాగ్లో లేదు. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ డిగ్రీ. అండ్ ఇదైతే జానగిరి మీకు ఆల్రెడీ తెలుసు. షీఈ్ అమ్మ. మేము మనీష దగ్గరికి వెళ్తున్నాము. మొన్న మనీష బర్త్డే ఉండే అనమాట. ఆగండి. సో గైస్, మేము ఇట్లనే ఉన్న ఫోన్ వేసుకొని లేదు గైస్, నేను ఇట్లా బ్లాగ్ తీస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ కొంచెం ఏం చేస్తా. సో మేము మనీష వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మనీష బర్త్డే ఆల్రెడీ లాస్ట్ వీకే ఉండే, బట్ మేము సెలబ్రేట్ చేయలేకపోయినాం. ఈమె ఇట్లా దిక్కులు చూస్తుంది, మీరు పట్టించుకోకండి అమ్మ గురించి, ఆమె ఉన్నా లేనట్టే బ్లాగ్లా. సో వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఈరోజు మంచిగా ఉంది. లాస్ట్ టైం చూపిస్తుండే కానీ ఆమె మంచి లేదని వద్దన్నది. సో వాళ్ళతోడికి నల్లుడు అల్లుడు స్మైల్ నవ్వు చేద్దాం. స్మైల్ ఇస్తాడు. చూసా స్మైలింగ్ కదా వాడు. ఇన్ని రోజులు కొంచెం వాడికి డిస్టర్బ్ సేమ్ కలర్ కదా. ఇద్దరం సేమ్ కలర్ కదా. బాయ్ బాయ్. ఇక పోతున్నా. బాయ్ బాయ్. కొద్దిగా వెళ్ళినా అనుకుంటా నీకు ఏమో నాకు. బాయ్ చెప్పు. ఈ కలర్కి ఈ కలర్కి ఏమన్నా ఉందా చెప్పు. ఫోటో తీసే ఎవరి పిల్లలు మా అల్లుడు మా అన్న కలర్ వచ్చింది. మంచుకుంటు మా అల్లుడు. నాకు బిడ్డ చేసుకుంటావారా? రారా మరోడైనా మరి అంటాం. ఇప్పుడే రారా అంటే అదే తీసుకుంటావారా? అత్తయ్యా అనాలా? అత్తయ్యా. ఈ డింపుల్ చూసా వేసుకుంటారు ఎవరైనా. డింపుల్ రాజా నాట్ బేబీ. వేరే పెట్టానా? ఏది పెట్టాలో ఉండదు మంచిగా ఉంటుంది. గైస్, మా బేబీ కోసం నేను తెచ్చిన కేక్. బేబీ ఉండండి. అదేమంటున్నాయి మీకు ఫ్రెండ్స్? చూడండి, అప్పలాలు 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 ఉప్పలాలు అంటే నవ్వునది వస్తారా? అది బేబీ తీసే బేబీ. సో గాయస్, ఇప్పుడు శ్రీలత వాడిని ఆట పట్టిస్తుంది. ఎట్లా పడుతుందో చెప్పు. చూడు చెప్పు జల్దీ. ఏ హాయ్ నాన్న అంటది ఇట్లా. హాయ్ నాన్న, హాయ్ ఇచ్చా. దేనికి మనం ఫస్ట్ ఉంటాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మనీషా, హ్యాపీ బర్త్డే టు యూ. మనీషా వాళ్ళ మమ్మీ, మనీషా వాళ్ళ కొడుకు, మనీషా వాళ్ళ. హాయ్ చెప్పు. అత్త అత్త. నాకు కూడా అత్తనే గైస్. ఎవరెవరు వీళ్ళకి అత్తలో నాకు కూడా అత్తనే. మా పెద్దమ్మ లోపల కూర్చొని చూడండి. పెద్దమ్మ హాయ్ చెప్పు. పెద్దమ్మ యూట్యూబ్లో వస్తావు ఈరోజు. తినిపి డాడీ దగ్గర పెట్టి ఫస్ట్. లో డాడీ దగ్గర కోసం పెట్టి. నా ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క ఫ్రెండ్ నాతో ఉన్నారనమాట. సో నేను చాలా లిమిటెడ్ పర్సన్స్ తోటే ఫ్రెండ్షిప్ చేస్తాను. అండ్ నేను ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ బెస్టీ అని నేను ఒకళ్ళకి అన్నానంటే ఏదేమైనా కానీ నేను వాళ్ళతో ఉంటాను. అండ్ నా ఫ్రెండ్షిప్ అనేది చాలా లిమిటెడ్ పర్సన్స్తో ఉంటుంది అనమాట. నేను చాలా గ్యాంగ్ అనేది ఉండదు. సో ఎవరికైతే నేను బెస్ట్ ఫ్రెండ్ అంటానో లైఫ్ లాంగ్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్గానే ఉంటాను. అండ్ వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ నా లైఫ్లో అలాంటి బెస్ట్ ఫ్రెండ్లో మనీషా కూడా ఒక ఆమెనే. నేను ఎప్పుడైనా నా ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడతాను. తర్వాత మనీషాతో కూడా నేను మాట్లాడిస్తాను. నాకు చాలా వీడియోస్ తీయాలని మైండ్లో ఉంది, బట్ టైం కుదరక చేయట్లేదు. అండ్ మనీషా నేను ఎలా ఫ్రెండ్స్ అయ్యామంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ అండి. అసలు ఆమె నా గ్రూప్ కాదు. ఇంటర్ నుంచి తను నా ఫ్రెండ్ అనమాట. నా గ్రూప్ కాదు, నా క్లాస్మేట్ కూడా కాదు, ఆమె నా బస్మేట్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అలా ఫ్రెండ్ అయిపోయామన్నమాట. అండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఇంటర్. అప్ అండ్ డౌన్స్లో తను నాతో ఉందన్నమాట. అండ్ నేను ఎప్పుడైనా తనతో వ్లాగ్ చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడతాను.
పెద్దమ్మ ఇట్లా ఖాళీ స్వాగ్ చూసిరా మా పెద్దమ్మ అట్లుంటుంది. నా లైఫ్ ఎంజాయ్ చేసింది కూడా నా ఫ్రెండ్స్ తోటి అనమాట. నేను ఎక్కువ నాకు బయట ప్రపంచం తెలీదు స్టార్టింగ్లో. నేను ఎప్పుడైతే ఇంటర్కి వచ్చానో నేను అప్పుడే బయట ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు మనకి రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాగా అంటారు కదా, ఎక్కువ ఫ్రెండ్స్ అని ఉంటున్నావు, ఫ్రెండ్షిప్ ఏం చేస్తావు, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అది ఇది అని చెప్పేసి అంటుంటారు కదా. నేను ఒకటే చెప్తాను గైస్, ట్రూ ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్షిప్ దొరికితే మనం కరెక్ట్ దారిలోనే వెళ్తాము. అండ్ మన ఫ్రెండ్స్ అందరం లైక్ ఒక గోల్ పెట్టుకొని మనం ఒక మంచి పొజిషన్కి రావాలి అన్న థీమ్లో వెళ్తే మనం అందరం హ్యాపీగానే ఉంటాము. అండ్ నా ఫ్రెండ్స్ నేను చాలా ప్రౌడ్గా అండ్ చాలా గర్వంగా చెప్తాను, నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. ఇట్ మే బీ ఇన్ డిఫరెంట్ డిసిషన్స్ తీసుకుండొచ్చు. మనీషాకి మ్యారేజ్ అయిపోయింది, బట్ షీ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. అండ్ మేము జాబ్ చేస్తున్నాము, అండ్ జాబ్ చేసే దాంట్లో కూడా మేము చాలా సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఏదో మేము ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్కి రావాలని అయితే మాకు ఇప్పట్లో లేదు. అండ్ ఈమె వచ్చేసి అమ్ము, మీకు అందరికి తెలుసు ఆల్రెడీ, నేను షార్ట్స్లో వ్లాగ్స్లో పెడుతున్నాను కాబట్టి మీకు తెలిసే ఉండొచ్చు. సో ఇది కూడా నాకు ఇంటర్లో జాన్ జిగ్రీ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు చూడండి, మనీషా నా ఫ్రెండ్ అండ్ అమ్ము కూడా నా ఫ్రెండ్. ఇప్పుడు మేము అలా ఉండదు, లైక్ నీ ఫ్రెండ్ అలా ఏమి ఉండదు, మేము అందరం కలిసిపోతాము. అండ్ ఇది వచ్చేసి శ్రీలత, ఇది డిగ్రీలో నా ఫ్రెండ్ అనమాట. అండ్ మేము ఇప్పుడు డిగ్రీకి రాగానే అమ్ము వేరే దానికి వెళ్ళిపోయింది అనమాట, బీఏ తీసుకుంది, నేను బీకామ్ తీసుకున్నా. బట్ చూడండి ఎలా ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడు మనీషా వచ్చేసి ఈ డిగ్రీలో మా కాలేజ్ కాదు, బట్ ఆల్సో శ్రీలత అండ్ మనీషా కూడా ఫ్రెండ్సే, మేము అందరం అలా క్లోజ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక గ్యాంగ్ అయిపోయాము అనుకోకుండా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎవరి డిస్ట్రీ మాకు తలగొద్దని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయాం గైస్. బాయ్ చెప్పేసేయండి బేబీ. బాయ్ 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 మా. సో గైస్ మేము మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం శ్రీలత? ఐమాక్స్కి వెళ్తున్నాం గైస్. సో ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్తున్నాము. మాట్లాడు శ్రీలత ఏదన్నా. ఇవ టార్చ్ లైట్ పట్టుకుంటుంది గైస్, ఇవ కష్టాలు చూడండి. బాగున్నాయి కదా, వావ్ సో బ్యూటిఫుల్. ఎలాంటి బ్యూటిఫుల్ ఫ్రెండ్ వీళ్ళకి దొరికినందుకు వీళ్ళు ఎంతో అదృష్టవంతులు గైస్. చెప్పు. ఈమె ముఖం చూడండి గైస్, ఎంత బాగుంది కదా, దయ్యం లాగానే ఉంది వాసి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గైస్ మేము వెళ్తున్నాము. మేము ఇట్లా ఆటోలో వెళ్ళాక ఎన్ని డేస్, మంత్స్, ఇయర్ అయిపోయింది గైస్. మేము 2023 కూడా 22లో వెళ్ళినాము. లాస్ట్ ఎక్కడ పోయినాం? పెద్దమ్మ తల్లి టెంపుల్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. మెట్రోలో వెళ్ళాం. యా, సో మెట్రోలో కాదు, ఆటో బుక్ చేసుకొని పోయినాం. నీ బర్త్డేకి మీ బర్త్డేకి పోయినాం. ఎవరి బర్త్డేకి పోయినాం బేబీ? టీటీడీ. యాక్చువల్లీ బర్త్డేకి కాదండి, నార్మల్గా విజిట్కి వెళ్ళాం గైస్ మేము. సో ఐఫోన్ యూజర్, ఖాళీ ఐఫోన్ మోగుతుంది. సో అలా అనమాట. ఓకే, మేము అక్కడికి వెళ్ళినాక చూసేస్తాం. బాయ్ బాయ్. నేను నా ఫ్రెండ్స్తో ఉంటే ఐఎమ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. బికాజ్ నాకు ఇంకొక థాటే ఉండదు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అన్నీ మర్చిపోతాను. అండ్ నా లైఫ్లో నాకు ఏ రిగ్రెట్ లేదు గైస్, బికాజ్ నేను ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం చేయాలో అది చేశాను కాబట్టి. బికాజ్ ఇంటర్ అండ్ డిగ్రీలో చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఎంజాయ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను చదువుకుంటూనే ఎంజాయ్ కూడా చేశాను. సో అందుకే నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. అండ్ నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. సో మేము ఆ రోజు ఇంకా ఐమాక్స్కి వెళ్ళామన్నమాట ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. హాయ్ గైస్, వీ హ్యావ్ కేమ్ హియర్. సో దిస్ ఇస్ మై ఫ్రెండ్స్. అమ్ము మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయిందనమాట. శ్రీలత అట్లా ఉరుక్కోదు శ్రీలత, ఇట్రా బ్లాగ్లో కనిపించాలని. ఈమె ఇది పట్టుకుంది, నా కాలకు ఒకటే తాకుతుంది. ఎందుకు పట్టుకుందో కూడా నాకు అర్థమవుతలేదు. సో గాయస్ మీకు ఒక జోక్ చెప్పాలా? చెప్తా. సో గాయస్ ఇక్కడ ఎక్స్కలేటర్ ఉంది. ఇదేందో ఎక్స్కలేటరా? ఇది ఎక్కడ నీకు అమ్మ భయపడుతుంది. హాయ్ చెప్పండి. ఓకే గైస్ దిగుతున్నాను, ఆగండి.
ఎక్కువ బ్లాగ్లో నీకు ఫేమస్ చేస్తా. ఆల్రెడీ ఒకటి ఎక్కిన తర్వాత మీకు ధైర్యం వచ్చింది guys. కాదు వీడియోస్ ఈ మాటలు అన్నీ పెడతావా? పెడతా, కొన్ని తీసేస్తా, కొన్ని పెడతా. ఏ అంటే పోదాం భయ్యా క్యాగర్రే చూస్తుడు బేబీ. ఎవర్రా మమ్మల్ని చూసేది? ఈడు వెనకాల ఇద్దరు. So guys, we're trying to some. We're trying to some. And చూస్తుంది ఫోన్ కవర్ ఉంటూ రైట్ సైడ్ ఇంకొక పెట్టాము. చూస్తురా అని ఏడు నుంచి వచ్చి ఈమె ఎడ్డీ బ్లాగర్ అంటారు. ఎడ్డీ బ్లాగర్ అప్పటి నుంచి బ్లాగ్ తీస్తుంది కానీ బ్లాగ్ తీస్తలేదు అని ఒక్క వీడియో కూడా తీయలేదు. నేనే ఎప్పుడు నేనేనమ్మా చెప్పు. బ్లాగింగ్ ఫ్రెండ్స్ ఎట్లుండాలా మీరు? గాయస్ మేము ఆ రోజు ద డెవల్స్ కేవ్కి వెళ్ళామన్నమాట. అంటే హారర్ హంట్ హౌస్ కదా, దాని లోపలికి వెళ్ళాము. అంటే నేను వీడియో తీసాను అనమాట. దీని కంటిన్యూషన్ బ్లాగ్లో పెట్టాను చూడండి. వీడియో అంత క్లారిటీ లేదు, బట్ సౌండింగ్ కొంచెం మా ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్ శ్రీలత చాలా భయపడింది. దాని భయం చూసి నాకు కూడా భయమైంది, అమ్మకు కూడా భయమైంది. జస్ట్ చూడండి ఆ వీడియో మీరైతే. అదే పంపొచ్చు కదా అన్న, ఏమైతుంది? ఏం కాదా? కాదు అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వు పోగలమ్మ ఫస్ట్. అమ్మో ప్లీజ్ అదే అమ్మ ఇంకా అయిపోతలేదు అమ్మది. Guys, మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా? లోపల గోస్ట్ హౌస్కి వెళ్తున్నాం కదా, ఆడున్న వర్కింగ్ ఎవరైతే వర్క్ చేస్తుండో ఆయన ఇట్లా పట్టేస్తుంది కట్టి అన్నారా అన్నారా అన్నారా. అంటారు కదా గైస్, మన దగ్గర పైసలు లేనప్పుడు మన మీద పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళకి మనం ఎప్పుడు మర్చిపోద్దని చెప్పేసి నా లైఫ్లో వీళ్ళిద్దరే నా మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టినారు. సో వీళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళు నాకు తినిపించినంత తిప్పినంత నాకు ఎవ్వరు తిప్పరేమో, ఈవెన్ నా హస్బెండ్ కూడా తిప్పడేమో ఫ్యూచర్లో. గైస్ సో మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళారనమాట. ఒరిజినల్ పాట్ ఇది. సో చూడండి నా ఫేవరెట్, అందుకనే శ్రీలత అండ్ అమ్ము ఇద్దరు తీసుకోవచ్చు.
గైస్ తిన్న తర్వాత నేను ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి కదా, నేను ఏ రియాక్షన్ ఇవ్వకుండా తింటూనే ఉన్నా. ఈ వీడియో చూసుకుని నేను అదే అనుకుంటున్నా, ఏదో ఒక రియాక్షన్ అని ఇవ్వాలి కదా, నేను ఏం రియాక్షన్ ఇస్తాలే అని చెప్పేసి. బట్ జున్ను ఈజ్ ఎమోషన్ కదా గైస్ ఎంతైనా. సో గైస్ గైస్ ఐస్ క్రీమ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కలుపుకొని తింటుంది. అమ్మో తినమంటుంది మిమ్మల్ని. సరే నేను బ్లాగ్ తీయందా గైస్, మీకు ఇది చూపించాలి. దిస్ ఇస్ కాల్ పొటాటో రోల్. ఇది కట్ ఎంత ఇచ్చినాడేంది, ఎట్లా పట్టుకుంటా స్ప్రింగ్ పొటాటో ఫ్రైస్ అండి. చూడండి గాయస్ ఎట్లా చాట్ మసాలా ఉంది గాయస్. గైస్ తోలు కూడా తీయలే గైస్, తోలు తీయకుండా ఫ్రై చేసినాడు. మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, వాళ్ళే తింటారు. చాట్ మసాలా గైస్. Amu will eat now. Guys, Srilata is trying Juno. Guys, మీ వాటర్ బాటిల్ కింద పెద్ద బిల్ చూసినారా? తీసుకొని ఏమి చూడండి. నేను నార్మల్గా ఠండా ఇంత పెద్దది వాటర్ బాటిల్కి గైస్. ఏది వాటర్ బాటిల్ లేడు లేదా మిండ్రా వాక్ బాదం ఇంత బడ బిల్ భయ్యా. ఇందాకే చెప్పిన కదా గైస్, వీళ్ళు నా మీద ఖర్చు పెట్టినంత నా లైఫ్లో ఎవరు ఖర్చు పెట్టలేదని చెప్పేసి. సో అది నా లైఫ్లో నేను పే బ్యాక్ కూడా చేయలేనేమో. మనీ మ్యాటర్ పక్కన పెడితే లవ్, కేర్ అండ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ రిలేషన్షిప్ అయినా. అండ్ వీళ్ళు నా మీద చూపించే లవ్ అండ్ కేర్ ఉంటుంది కదా గైస్, అసలు నిన్న మాటలో కూడా చెప్పలేను. ఇంత బాగా కేర్ తీసుకుంటారు నాది. అండ్ లవ్ అయితే అన్కండిషనల్ లవ్. ప్రతి ఒక్కటి నాకు ఏం కావాలన్నా వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ నా మూడ్ స్వింగ్స్ని మాత్రం హ్యాండిల్ చేసేది నా ఫ్రెండ్సే. అది ఇప్పటికీ నా లైఫ్లో జరుగుతుంది. నాకు బెస్ట్ ఫ్రెండ్ నేను ఒకళ్ళకి అన్నానంటే వాళ్ళు కంపల్సరీ నా మూడ్ స్వింగ్స్ హ్యాండిల్ చేసే వాళ్ళే ఉంటారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఆ రోజు సాటర్డే అని చెప్పేసి మా ఫ్రెండ్ నాన్ వెజ్ తినదు అమ్ము. సో అందుకనే మేము వెజ్ పన్నీర్ మోమోస్ ఆర్డర్ పెట్టుకున్నాము, దట్టు ఫ్రైడ్ మోమోస్. నేను నార్మల్గా మోమోస్ తిన్నాను, బట్ నార్మల్ మోమోస్ టీమ్వి తిన్నాను అనమాట. అండ్ అమ్ము కూడా తిన్నదంట. బట్ శ్రీలత అయితే మోమోస్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసింది. బట్ ఫ్రైడ్ పన్నీర్ మోమో అయితే చాలా బాగుంది గైస్, టేస్టీగా ఉండే. అండ్ మేము ఇంకా తొందరగా తింటున్నాం అక్కడ. మాకైతే నచ్చింది. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, ఇట్స్ ఓకే అనిపించింది అనమాట. ఇంకా ఎట్లా అలా తినేసాము. గైస్ మా టేబుల్ మీద ఎంత సాఫ్ ఉందా, వీళ్ళిద్దరే గైస్ అలా చేసింది. బాబు వద్దాక వచ్చింది, ముఖం చూపామా. ఈమెనే ఫస్ట్ బిగ్గెస్ట్ కల్ప్రెట్, షీఈస్ సెకండ్ కల్ప్రెట్. గైస్ అమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా అమ్ముని ఇంట్లో దింపేసిన తర్వాత మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అశ్విస్ వ్లాగింగ్. బాయ్ గైస్, బాయ్.